గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. ఈరోజు మనం రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగానికి రూపకల్ప శిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఫలితంగా భారతదేశానికి ఒక అమూల్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో కమిటీలు ఎవరెవరు ఉన్నారు, ఈ కమిటీ ఎప్పుడు ప్రారంభమైంది, ఏంటి అన్నటువంటిది మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వీడియోను ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటున్నారో వారికి చేరవేయండి. అదేవిధంగా కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ డి కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే రాస్తున్నారో అలాంటి వారికి ఈ యొక్క భారత రాజ్యాంగం మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది కనుక ఈ యొక్క కమిటీలో ఎవరెవరు ఉన్నారు, సభ్యులు ఎంతమంది, దీనిలో ముఖ్యమైన పాత్ర ఎవరు పోషించారు అన్నటువంటిది అడగటం జరుగుతుంది. మీకు వీలైనంత వరకు ఈ యొక్క కమిటీ గురించి వీలైనంత వరకు స్టూడెంట్స్కి అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మనం కంటెంట్లోనికి వెళదాం. భారత రాజ్యాంగ పరిషత్ను 2వ సమావేశం 1947 సంవత్సరం జనవరి 20న జరిగింది. మరి ఈ యొక్క 1947 జనవరి 20 నుండి 25 మధ్యకాలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాలు పరిశీలన చేసి వాటి కొరకు మరి 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దీనికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అన్నటువంటిది వివరంగా పరిశీలన చేయడానికి 22 సార్లు కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ కమిటీల్లో మేజర్ కమిటీలు అయినటువంటివి మైనర్ కమిటీలుగా విభజించడం జరిగింది. వాటిలో మేజర్ కమిటీలు 8 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 8 మేజర్ కమిటీలకు ఎవరెవరు మరి అధ్యక్షత వహించారు, ఎవరెవరు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు, మనం ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటి, కేంద్ర రాజ్యాంగ కమిటీలో డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క కమిటీకి అధ్యక్షత వహించారు. రెండోది, కేంద్ర అధికార కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. రాష్ట్రాల్లో సంప్రదింపులు కమిటీకి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. మరియు ముసాయిదా కమిటీ రూపకల్పనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యమైనటువంటి వాడిగా వివరించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ పర్యటనలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క కమిటీ, ముసాయిదా కమిటీ. ఈ కమిటీలో ముఖ్యమైనటువంటి వాడు ఈ కమిటీ యొక్క లక్షణాలను, ఈ కమిటీ యొక్క నియమాలను, ఈ కమిటీ యొక్క సభ్యులను ఏర్పాటు చేసి వారి యొక్క అభిప్రాయాలను క్రోడీకరించినటువంటి వారిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యుడని చెప్పడంలో అతిశక్తి లేదు. ఈ కమిటీలో మొత్తం 6 సభ్యులు ఉన్నారు, ఒక చైర్మన్ ఉన్నారు. ఒక చైర్మన్ 1947 ఆగస్టు 29న నియమించడం జరిగింది. ఈ కమిటీలో మొత్తం సభ్యులు 7 ఉన్నారు. వీరిలో ముఖ్యమైనటువంటి వారు కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం శుభప్రదాయకం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భీమ్ రామ్జీ అంబేద్కర్ అని పేర్కొనడం కూడా జరిగింది, వ్యవహరించడం కూడా జరిగింది. మిగతా 6 సభ్యులు ఈ యొక్క కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం 141 రోజులు పనిచేస్తుంది. ఈ యొక్క 141 రోజుల్లో మరి రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్ట్ను 114 రోజులు పర్యవేక్షించి ఈ కమిటీని అప్రూవల్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి వాడు తన యొక్క పాత్రను కూలంకుషంగాను తన యొక్క శక్తి వాంఛలతో నిర్వహించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, సలహాలను ఏదన్నా ఉన్నట్లయితే వాటిని నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మెరుగైనటువంటి సమాచారంతో నేను మీ ముందుకు రాగలుగుతానని తెలియజేస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలు ఏదైనా ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పంపించగలరని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ.